మేషరాశి వారికి సింహాసనం మీద కూర్చునే యోగం. జనవరి 15వ తేదీ తర్వాత వీరిని ఆపేవారే లేరు. 100% జరగబోయేది ఇదే. మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? జనవరి 15వ తేదీ తర్వాత వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి సమయం అంతా కూడా చాలా అనుకూలత కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో చాలా మిశ్రమమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సూచనలు చాలా అనుకూలంగా ఉంటాయండి. ఆలోచనలు పటిష్టంగా ఉంటే విజయాలు మీవే అవుతాయి. ద్వాదశ చంద్రుడు అనుకూలంగా లేకపోవడంతో కొంత జాగ్రత్తగా ఉండడం మేలు. గణపతి అష్టోత్తరం చదవడం శ్రేయస్కరం. అదృష్టకాలం కనిపిస్తుంది. ప్రారంభించిన కార్యక్రమాలు సులువుగా పూర్తి అవుతాయి. లక్ష్య సాధనలో మీ స్వశక్తినే విశ్వసించండి. అభివృద్ధికి సంబంధించిన అంశాలలో విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం మీకు అందుతుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. ఒక ఇబ్బంది నుండి బయటపడతారు. మిత భాషణం శుభకరం. విజ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశాంతమైన జీవితం మీకు లభిస్తుంది. ఇంటా బయట మంచి జరుగుతుంది. శ్రీ లక్ష్మి ధ్యానం వలన మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ మేషరాశి వారికి వీరి జీవితం అంతా కూడా చాలా చక్కటి మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. వీరు కోరినది ఏదైతే ఉందో అది మీకు లభిస్తుంది. వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి చక్కటి మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలకు ప్రతిఫలం అయితే ఈ సమయంలో దక్కబోతూ ఉంది. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. జనవరి 15వ తేదీ తర్వాత వీరికి కోట్లు గడించే యోగం వీరి సొంతం కాబోతూ ఉంది. మీరు చేపట్టిన ప్రతి పనిలోనే కూడా మీరు ఈ సమయంలో పురోగతి చూడగలుగుతారు. మరియు మీ సహోద్యోగుల నుండి మద్దతు కూడా పొందగలుగుతారు. మీ ఆలోచనలు మీకు మరింత పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడతాయి. పరంగా మీరు మెరుగుదల అనేది చూడగలుగుతారు. మరియు మీ పై అధికారుల నుండి మద్దతు కూడా ఉంటుంది. ఈ సమయం మొదటి భాగం ఒక ప్రయాణ సూచన అయితే మీకు కనిపిస్తుంది. మీరు ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నట్లు అయితే కనుక ఈ నెల 15వ తేదీ తర్వాత దానికోసం ప్రయత్నం చేయడం ప్రారంభించవచ్చు. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళడానికి మార్గం కూడా కనిపించవచ్చు. ఈ నెల 3వ వారం వరకు కూడా కుజుని గోచరం చాలా అనుకూలంగా ఉండదు కాబట్టి కొన్నిసార్లు ఆవేశానికి లోనయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇటువంటి సమయాల్లో వీలైనంత వరకు కూడా సంయమనం పాటించడం మరియు ఎదుటివారి మాటలను అర్థం చేసుకోవడం కూడా మంచిది. అంతేకాకుండా కొన్నిసార్లు మీకు వచ్చే పేరు కానీ గుర్తింపు కానీ అనుకున్నంత స్థాయిలో రాకపోవడం కానీ లేదా వేరే వాళ్లకు రావడం వలన కూడా కొంత అసహనానికి మీరు గురి అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్య మిమ్మల్ని ఎక్కువగా బాధించదు. ఈ నెల కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. మీ పిల్లల్లో ఒకరు వారి యొక్క రంగంలో విజయాన్ని సాధిస్తారు. ఇది మీకు గర్వంగా అనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది. జీవిత భాగస్వామి వృత్తిపరంగా మెరుగుదల కూడా పొందగలుగుతారు. మీ తండ్రి ఆరోగ్యం మెరుగుపడడం ప్రారంభమవుతుంది. ఈ సమయం ప్రథమార్థంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం చేయడం కానీ లేదా దైవ దర్శనం చేసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. మీ పిల్లల ఆరోగ్యం కూడా మెరుగవుతుంది మరియు వారి కారణంగా ఆనందాన్ని పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ సమయం సామాన్యంగా ఉంటుందండి. కుజగ్రహ సంచారం అనుకూలంగా లేకపోవడం కారణంగా నరాలు మరియు జీర్ణ సంబంధిత ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం మరియు విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కుజుని దృష్టి 7వ ఇంటిపైన ఉండే సమయంలో జ్ఞానేంద్రియాలు లేదా కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ప్రథమార్థంలో మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. ఈ నెల అంతా కూడా
గురుని గోచారం అనుకూలంగానే ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి నుండి మీరు తొందరగా కోలుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారస్తులకి ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది. వారి వ్యాపారం మరింత ప్రజాదరణ కూడా ఈ సమయంలో పొందుతుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నం గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. స్వతంత్రంకు ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలిపెట్టేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తూ ఉంటారు. ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము, నిర్లక్ష్యం కూడా పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది. మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం అయితే ఉంటుందండి. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును. వీరి శరీరం చాలా శక్తివంతమైనదిగా ఉంటుంది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య, చక్కటి సంభాషణ చాతుర్యం కూడా వీరు కలిగి ఉంటారు. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజల నూట కట్టుకుని మహాకార్యములు కూడా సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా, ఆవేశముగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచన చేయరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవలక్షణం. లక్ష్య సాధనలు ఎంతటి త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయరు. మేషరాశి వారి హృదయము దయార్థ హృదయము. ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారు, ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కూడా కలుగుతాయి. మేషరాశి వారు శారీరకముగా, మానసికంగా కూడా చాలా శక్తివంతులుగా ఉంటారు. ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరం అవుతుంది. దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో వీరు కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడం పొరబడి మోసపోతారు. కావున ప్రేమ వివాహము ఈ రాశి వారికి కలిసి రాదనే చెప్పాలి. ఈ రాశి వారు తమ వివాహ జీవితంలోన క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకము వీరికి చాలా అవసరం. అయితే ఆవేశమును తీసుకున్న నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు చాలా బాధపడతారు. ఈ మేషరాశి వారు చాలా చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మేలు జరుగుతుంది. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దుర్బుద్ధి కూడా అధికంగా ఉంటుంది. ఏ విషయంలో అయినా సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని వ్యవహరించడం చేత వీరు చాలా ఇబ్బందులు పాలవుతారు. చూసారు కదా, మేషరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.